నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ప్రస్తుతం మనము ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఉన్నాము. జేవీ బిల్డర్స్ బిచానా అయితే ఎత్తివేసినట్టుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి. దాదాపుగా కొంతకాలంగా అయితే వాళ్ళు రియల్ ఎస్టేట్ అయితే నడుపుతున్నారు. సో అందులో దాదాపుగా ఎంతో వేల మందిని కూడా మోసం చేసి కూడా ఇందులో అందరినీ దాదాపు ముంచేసి కూడా ఇద్దరు భార్యాభర్తలు కూడా కలిసికట్టుగా ఈ పనికి పాల్పడి సో ఇక్కడ నుంచి అయితే బిచానా ఎత్తివేసినట్టుగా కూడా సమాచారం ఉంది. మరి దీనికి సంబంధించి బాధితులంతా కూడా పోలీస్ స్టేషన్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. అసలు ఏం జరిగింది జేబీ బిల్డర్స్ లో, అసలు మీరు ఏం చెప్తారు? జేబీ బిల్డర్స్ అని లక్ష్మీనారాయణ జ్యోతి అని ఇద్దరు కలిసి భార్యాభర్త కలిసి రియల్ ఎస్టేట్ దందా చేశారండి. వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ దందాలో వీళ్ళు ఏం చేశారంటే దాంట్లో చూత ఫ్లాట్కు రెంటల్ ఇన్కమ్ అని పెట్టేవాళ్ళు. రెంటల్ ఇన్కమ్ అంటే 6 లక్షల ఫ్లాట్ తీసుకుంటే మీకు 30 నెలలు నెలకు 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్త ప్లాన్ ఏం చేశారంటే పైసలు ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు డబ్బులు పెట్టుబడి పెడితే మీకు 4% ఇంట్రెస్ట్ ఇస్తాము. ఆ 4 నెలల స్కీమ్ ఒకటి, 6 నెలల స్కీమ్ ఒకటి ఉంది. 6 నెలల స్కీమ్లో మీరు 4 ఏ స్కీమ్లో కట్టండి, 1 ఇయర్ స్కీమ్ చూస్తే ఒకటి ఉంది అని మా మబ్బాబాద్కి వెళ్ళండి. మా టీం లీడరు వీళ్ళు కొంతమంది రాజేందర్ అంటేనే సీన్ అంటేనే వీళ్ళు మాకు టీం లీడర్లు వాళ్ళు వచ్చి మాకు పలికితే మేము నమ్మి 7 లక్షలు పెట్టడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. మా పరిస్థితి ఆగముంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. ఓకే, అంటే వాళ్ళ ఫోన్ నంబర్లు కాంటాక్ట్ గానీ ఏమన్నా ఉన్నాయా? అన్ని స్విచ్ ఆఫ్ అయింది. ఉప్పల్ నల్లకుంట చెరువు ఉంది కదా, ఆ చెరువు పక్కకు ఉన్నదండి. ఆ పాత ఆదిత్య హాస్పిటల్ బ్యాక్ సైడ్. ఎంతకాలంగా నడుపుతున్నారు వీళ్ళు? ఒక 3-4 సంవత్సరాలు నడుపుతున్నారు వాళ్ళు. ఎప్పుడైనా ఇలాంటి చోటు చేసుకుందా? ఇదే ఫస్ట్ టైం అండి. నేను బాధ్యుని ఫస్ట్ టైం ఇదే. మీరు ఉన్నారు ఇందులో? ఎంతమంది బాధితులు ఉన్నారు అసలు దీంట్లో? దాదాపు 2,000-3,000 మంది ఉండొచ్చండి. దాదాపు 5,000 కోట్ల పైన చిలకేది మోసం. 5,000 కోట్లు? 500 కోట్లు. 5,000 కాదు, 500 కోట్ల స్కామ్ ఇది. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడ నివసిస్తారు? ఇక్కడ ఉప్పల్లోనేనా లేకపోతే? ఇప్పుడు మాకు టీం లీడర్లో తెలుసండి వాడు ఎక్కడ ఉంటాడు. మాకేం పూర్తిగా తెలియదు. మమ్మల్ని టీం లీడర్ అంటాడు కట్టియడం జరిగింది. ఇప్పుడు ఎస్కేప్ టీం లీడరు ప్లస్ వీళ్ళు ఎస్కేప్ ఇద్దరు. మరి ఇంతమంది బాధితులు ఉన్నారు పోలీస్ స్టేషన్ లో, అసలు మీరు ఏం కంప్లైంట్ ఇచ్చారు? స్టార్ట్ అయింది. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎవరైనా బాధ్యులకు సాయం చేస్తున్నారు, అట్లేం లేదు. పోలీసు వాళ్ళు మాకు ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు చేస్తున్నారు, కోఆపరేషన్ చేస్తున్నారు. ఏమన్నారు అంటే వాళ్ళని పట్టుకునేటువంటి అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? వాళ్ళు పట్టుకోవడానికి 3-4 రోజులు శ్రమిస్తున్నారండి. వాళ్ళు ఆల్రౌండర్ తిరుగుతున్నారు వాళ్ళ టీం. ఏ రోజు జరిగింది మొన్న. ఇప్పుడు వాళ్ళిద్దరు అంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా లేరా? ఈ లక్ష్మీనారాయణ అంటే ఆ కడప డిస్ట్రిక్ట్ అట అండి ఆయన. మరి ఆ జ్యోతి అనే ఆమె ఎక్కడో తెలియదు. ఆమెది ఇక్కడ ఆధార్ కార్డు చూస్తే ఇక్కడ కనబడుతుంది. ఇక వాళ్ళది ఏంటంటే ఇప్పుడు మనసులో ముంచడం వాళ్ళ ఒక జయం. ఇక్కడైనా లేకపోతే ఇంకెక్కడైనా ఇట్లా చేసి వచ్చారు ఇక్కడికి? వాళ్ళు మాకైతే ఇదే ఫస్ట్ అండి. మాకు జరిగింది అయితే ఇదే ఫస్ట్. మీరు ఎంత పోగొట్టుకున్నారు? నేను 7 లక్షలు నేను బాధ్యుని అండి. 7 లక్షలు నేను నా తరపున కట్టించిన. 7 లక్షలు మొన్ననే కట్టినా. అదేనా ఒక్కరు చాలా మంది ఉన్నారండి. దాదాపు పోలీస్ స్టేషన్లో మీరు పోతే దాంట్లో కంప్లైంట్ ఉన్నాయి. 200-300 మంది దాంట్లో కంప్లైంట్లు ఉన్నాయండి. దాంట్లో అలా మీకు ఆల్రెడీ చెప్తారు వాళ్ళు. ఇంత ఫైల్ అయిందండి. సంబంధించిన బాధ్యులే వాళ్ళే బాధ్యులే. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, చాలా మంది బాధ్యులు ఉన్నారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడితే లాభాలు జోరుగా వస్తాయంటూ నమ్మించారు జ్యోతి లక్ష్మీనారాయణ దంపతులు. సో ప్రస్తుతం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వేలాది మంది కుటుంబాలు నష్టపోయాయంటూ పోటెత్తుతున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. ప్రస్తుతం మీరు చూస్తుంటే కనుక ఒక్కసారి మీరు చూసుకుంటే కనుక చాలామంది దాదాపు 3,000 మంది కూడా దీంట్లో బాధితులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 3,000 మందిని కూడా మోసం చేసి ఇద్దరు దంపతులు కూడా ఉడాయించారు. ఇక్కడ ప్రస్తుతం వాళ్ళు పరారీలో ఉన్నారు. ఎంతోమంది వేల మంది ఉన్నప్పటికీ కొంతమంది అయితే అంటే మీడియాకు వచ్చి చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియకుండా ఈ పెట్టుబడులు అయితే పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకు ఎక్కడ ఇంటిల్లి కూడా బాధపడతారు, బాధ వ్యక్తం చేస్తారు, తట్టుకోలేరు. దాదాపు కొంతమంది ఒక్కొక్కరు 7 లక్షలు 15 లక్షలు దాదాపు లక్షల్లో కూడా పోగొట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కుటుంబ సభ్యులు దీన్ని టీవీలలో చూస్తే కూడా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటున్నారు బాధితులు. అందుకు కెమెరా ముందుకు వచ్చి దీన్ని చెప్పడానికి కూడా సంకోచిస్తున్నారు.
ప్రస్తుతం అయితే ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వేలాది మంది బాధితులు కూడా మనం చూసుకోవచ్చు ఒక్కసారి. కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడడం అయితే లేదు. వాళ్ళు కొంత భయం భ్రాంతులకైతే గురయ్యారు. ఒక్కసారిగా షాక్ కూడా గురయ్యారని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే దాదాపు 500 కోట్లు కూడా ఉడాయించి వెళ్ళిపోయినట్టుగా కూడా సమాచారం ఉంది. అసలు అన్ని కోట్లు ఇంత 3000 మంది దగ్గర ఉడాయించారంటే అసలు మాటలు కాదనే చెప్పుకోవచ్చు. వాళ్ళు ఉప్పల్కి చెందిన వాళ్ళంటూ కూడా ఆఫీస్ పెట్టడం జరిగింది ఇక్కడే ఉప్పల్ పరిధిలో. కానీ ఇప్పుడు ఆఫీస్ అంతా కూడా మూసేసుకొని రాత్రికి రాత్రే కూడా ఉడాయించినట్టుగా కూడా చెప్తున్నారు బాధితులు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిస్తే పరిస్థితి ఏంటంటూ కూడా వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మరి పోలీసులు అయితే వాళ్ళకి కొంత ధైర్యాన్ని ఇచ్చారని చెప్తున్నారు. మీరేం భయపడకండి, మేము అతి తొందరగా ఈ కేసుని ముగించే పని అయితే చేస్తాము, వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాము, మీ డబ్బులు ఎక్కడికి పోవంటూ కూడా కొంత ధైర్యం ఇస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు బాధితులు. కానీ ప్రస్తుతం అసలు ఏం జరిగింది, అసలు ఎలా నమ్మారు వాళ్ళని, అసలు ఇదంతా ఎట్లా జరిగింది ప్రాసెస్ అని చెప్పడానికి కూడా దాదాపు మనతో పాటు ఒకరు ఇద్దరు మాట్లాడడం చేశారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే దాదాపు వేలల్లో కాదు లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్లో. అందుకు వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడడానికి సంకోచిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు భయపడుతూ కూడా చెప్పడానికి ముందడుగు వేయడం లేదు. మరి పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు. అసలు ఇంటిల్లిబాది ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా దీంట్లో పెట్టుబడులు అయితే పెట్టారంట. వీళ్ళు అసలు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎందుకు పెట్టారని కూడా కుటుంబ సభ్యులకు అసలు ఏమీ కూడా తెలియదు అంటున్నారు. అందుకు వీళ్ళు ముందుకు వచ్చి మాట్లాడడానికి సంకోచించినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. సార్ నమస్తే సార్, మీ పేరేంటి? కృష్ణయ్య అండి. మీరు ఎక్కడ ఉంటారు? వచ్చే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర. ఉంటారు. అసలు అంటే వీళ్ళు ఎట్లా తెలుసు, మీరు జ్యోతి లక్ష్మీనారాయణ వాళ్ళు మీకు ఎట్లా తెలుసు, రియల్ ఎస్టేట్ నడుపుతున్నట్టు మీకు ఎట్లా? వేరే ఏజెంట్ ఫోన్ చేశారండి, మాకు నెంబర్లు తీసుకుని ఫోన్ చేశారు. ఈ మార్గం మీకు ల్యాండ్ అవంతా ఉన్నాయి తీసుకుంటే ఏమని చెప్పారు, ఏం మాట్లాడారు? అంటే ల్యాండ్ తీసుకుంటే మీకు మా మనీ బ్యాక్ వస్తుందండి, 25 months వస్తుంది మా మనీ బ్యాక్ వస్తుంది. 2 గుంటలు తీసుకున్నాము, మాకు 5 lakhs రిటర్న్ వస్తుంది అని చెప్పారు. అందుకే తీసుకున్నాము, 2 గుంటలు తీసుకున్నాము. అది కాకుండా మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా 5 lakhs ఒకటి 2 lakhs ఒకటి కట్టామండి. అసలు మీకు ఎట్లా కాంటాక్ట్ అయ్యారు, మీకు ఎట్లా తెలుసు? అదేనండి, వాళ్ళు ఫోన్ చేశారు. అంటే నార్మల్ గా కాంటాక్ట్ లో ఇదంతా కూడా కొంత మోసాలు అయితే జరుగుతూ ఉంటాయి. మరి మీకు ఏమాత్రం కూడా అనుమానం రాలేదా? అప్పుడైతే అనుమానం రాలేదండి, బాగానే ఉంది. లాస్ట్ జనవరి వరకు బాగానే వచ్చారండి, ఫిబ్రవరి నుంచి మొత్తం బ్రేక్ చేశారు. ఇంత 2 గుంటలు కూడా ఎంత అయింది డబ్బు? 10 lakhs అండి. 10 lakhs అయింది. అది పోగా మీకు ఎంత వచ్చింది? అది పోక మాకు ఒక 2.5 వచ్చిందండి, ఇంకా 2.5 రావాలి, అట్లా ఉంది, పెండింగ్ ఉంది. అది కాకుండా 5 lakhs ఇంట్రెస్ట్కి ఇచ్చున్నాము. అంటే ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు మనీ బ్యాక్ అయితే తీసుకున్నారు, 7 lakhs పెట్టాము దాంట్లో. ఏంటి పరిస్థితి అసలు మీకు ఎట్లా తెలిసింది, వాళ్ళు ఎప్పుడు ఉడాయించారు? అంటే ఫిబ్రవరి 1st week లో అండి, అట్లా తెలిసి. అంటే తెలియదు, అప్పుడు కూడా ఇస్తామని చెప్తున్నారు కానీ కరెక్ట్గా తెలియదు. అది ఈ మంత్ జనవరి 1st అయితే మార్చ్ 1st ఇస్తామన్నారు, అది పోయింది. 15th అన్నారు, మళ్ళీ 18th అన్నారు. ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆఫీస్ దగ్గర పోతే క్లోజ్ ఉంది, దానికి సమాధానం లేదు. ఎండి గారు కూర్చొని ఎలా స్విచ్ ఆఫ్ ఉంది, ఎవరు లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది 10 days నుంచి. వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు, వాళ్ళు నేటివ్ ప్లేస్ ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏమి సమాచారం లేదా మీకు? ఏమి తెలియదండి, ఇక్కడ హైదరాబాద్ అని తెలుసు కానీ నేటివ్ ఎక్కడ ఉంది ఇదే రెసిడెన్స్. ఎప్పుడు వచ్చారు మీరు పోలీస్ స్టేషన్కి, ఎప్పుడు చేరుకున్నారు? కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? కంప్లైంట్ ఇంకా ఇవ్వలేదండి, వేరే వాళ్ళు ఇచ్చారు, ఇవ్వలేదు, మేము కూడా ఇవ్వాలి. అంటే దీంట్లో దాదాపు ఎంత మంది బాధితులు ఉన్నారు? దాదాపు 3000 మంది అంటున్నారు. మరి కరెక్ట్గా నాకు ఐడియా లేదండి, అది ఐడియా లేదు. మీతో పాటు మీకు తెలిసిన స్నేహితులు కావచ్చు, ఇద్దరు చుట్టుపక్కల వారు కావచ్చు, ఎవరైనా మోసపోవడం నేను ఇన్వాల్వ్ చేయలేదు. అంటే వేరే అంటే ఇక్కడ వచ్చినాక టచ్ అయ్యారు అంతే, ఒక 100 members టచ్ అయ్యారు. దాదాపు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా దాదాపు 3000 మంది వచ్చారంటూ కూడా చెప్తున్నారు చాలా మంది. 500 కోట్లు మోసం చేసి ఉడాయించారంట. అదే ఉండొచ్చు, 300 కోట్లు అన్నారు. ఇప్పుడు మీరు ఎంత మోసపోయారు? మొత్తం 17 lakhs అండి. 17 lakhs, 7 lakhs మనీ ఇచ్చాము, 10 lakhs ల్యాండ్ మీద పెట్టాము. అంటే మీరు ఏదైతే ల్యాండ్ మీద పెట్టారో ఆ ల్యాండ్ మీకు రాలేదా, మీ పేరు రిజిస్టర్ అవ్వలేదా? అంత వాల్యూ లేదు కదా, మనీ బ్యాక్ వస్తుంది అని చెప్పి మనం కట్టాము అంతే, అంత వాల్యూ లేదు కదా దానికి. 17 లక్షలు. 17 లక్షలు. సరే ఇప్పుడు ఏంటంటున్నారు పోలీసులు, ఏమంటున్నారు? వెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేదు, తెలియదు, దాని గురించి తెలియదు. ఇంకా ఇక్కడ మీతో పాటు కొంతమంది వచ్చిన వాళ్ళు, మీతో పాటు చాలా మంది వేలల్లో ఉన్నారు మోసపోయిన వాళ్ళు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంట. ఏమన్నారు, మీరు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకున్నారా? ఏమంటున్నారు పోలీసులు? అదే ఏం ఇంకా తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. అంటే నిన్నే ఇచ్చారు కంప్లైంట్, ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఎండి వాళ్ళు వచ్చున్నారంట, లోపల జరుగుతుంది అనుకుంటాం, తప్పదు కానీ జరగాలి కదండి, చాలా లాస్ అయిపోయినాం. మీకు ఎన్నాళ్ళుగా తెలుసు వాళ్ళు ఇదంతా? ఇప్పుడు 1 year నుంచి అంతే, 1 year నుంచి.
మరి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళ ఆఫీసు చుట్టుపక్కల ప్రాంతంలో ఏమైనా ఎంక్వైరీ చేశారా? అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఈ ఆఫీస్ పెట్టారు ఏంది అని? ఇక్కడ వేరే దగ్గర ముందు బోడప్పల్లో ఉండేదని ఇక్కడ ఉప్పల దగ్గర మార్చారు ఇప్పుడు. మార్చారు. మార్చారు. సో ఇదండి, వేలల్లో అయితే బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్కి ఒక్కొక్కరిగా కూడా చేరుకుంటున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు, ఫిర్యాదు నమోదు చేస్తూ కూడా ప్రస్తుతం బాధితులు బయట బాధ వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మీరు ఇందాక చూశారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు దీంట్లో మోసపోయిన వాళ్ళందరూ కూడా మన దగ్గరకు వచ్చి మాట్లాడడం దానికైతే సంకోచిస్తున్నారు. కుటుంబ సభ్యులకి తెలిసి కూడా వాళ్ళు ఎక్కడ బాధపడతారు అసలు? ఒక్కసారిగా ఇన్ని లక్షలు, వేలు కాదు లక్షలు మోసపోయామంటే కూడా అంటే ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అని కూడా వీళ్ళు అంటే కొంత షాక్లో అయితే గురయ్యారని, కొంత షాక్లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అందుకు ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడా సంకోచిస్తున్నారని చెప్పుకోవచ్చు. విన్నారు కదా, సార్ కూడా దాదాపు 10 కోట్ల లక్షలు కూడా మోసపోయానని చెప్తున్నారు. ఒక 10 లక్షలు కూడా 2 గుంటల భూమి మీద పెట్టారంట, మనీ బ్యాక్ వస్తుందని వాళ్ళు చెప్పడంతో. సో ఆ గుంటలు కూడా అసలు పనికిరానటువంటి గుంటలు, అంటే పంటకి కూడా పనికిరానటువంటి గుంటల్ని కూడా వాళ్ళు అమ్మడం జరిగింది, వీళ్ళు కొనుగోలు చేశారు. సో మొత్తానికి 10 కోట్ల లక్షలు కూడా మోసపోయామంటూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. అంటే రెడ్ శాండిల్ పెడతామన్నారండి, దాంట్లో అవి కూడా పెట్టలేదు. ఓన్లీ ల్యాండే ఉంది, ఎంటీ ఉంది ల్యాండ్. ఎంటీ ల్యాండ్ ఇచ్చారు. దాంట్లో రెడ్ శాండిల్ 20 చెట్లు పెడతా అన్నారు, అవి కూడా పెట్టలేదు. అవి కూడా ఫ్రాడ్ చేశారు. రైట్, మొత్తానికి ఇది చాలా మంది అయితే ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం అయితే మనం ముందుకి రావడానికి భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. భయంతో కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఒకరో ఇద్దరు తప్ప కూడా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి అసలు ముందుకు రానటువంటి సంకోచించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. చూద్దాం, మనం మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చేపియాలి మా ఎంబడి ఉండాలి కోరుకుంటున్నాం. పోలీసు వాళ్ళు చూద్దాం మాకు సహకరిస్తున్నారు, దీనిలో మీరు చూద్దాం మాకు సహకరించా కోరుకుంటున్నాం. చెప్పండి ప్రాబ్లం. 3.5 సంవత్సరాల సంధి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈయన చేసి ఆల్రెడీ ఇంతకుముందు నిన్న మన తెలిసిందంటే లీగల్ అనే సంస్థ పెట్టి ఈయన ఇంకొక అతను ఎవరో సంథింగ్ పెట్టి నారాయణకేడు కల్వకుర్తి సైట్లలో ఇట్లా చేసి మొత్తం టోటల్ 25,000 మందిని అప్పుడు ఆగం చేసిండు. మళ్ళీ అదైన తర్వాత మళ్ళీ ఇది జేవి అని చెప్పేసి వాళ్ళ భార్య పేరు మీద పెట్టి మొత్తం మళ్ళీ అసోసియేట్ ఎట్లా అంటే ఇది సిస్టమ్ ఎట్లా అంటే అసోసియేట్కి కమిషన్లు ఇస్తే ఆ కమిషన్ కూడా అసోసియేట్లకు మళ్ళీ ఎక్కువ కమిషన్ చూపి ఆ పైసలు అల్లనే రొటేషన్, మళ్ళీ అసోసియేట్ డబ్బులు పోయేటట్టు కాదు, అసోసియేట్ కూడా డబ్బులు అల్లనే కట్టేటట్టు, ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఏమంటే రిటర్న్ తీసుకోవడం, అట్లా ఆ విధంగా ఎక్కువ కమిషన్లు ఇచ్చి అల్ల డబ్బులు ఆయన తీసుకొని మొత్తం ఇప్పుడు దగ్గర అన్న చెప్పినట్టు 100 కాదు 1000 మంది ఉన్నారు, 6-7 వేల మంది. అలా చెప్పుల షాపులు ఉన్నారు, మన గప్చూప్ బండోళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఇంట్లో పని చేసుకునే ఆఖరికి డ్రైవర్లు కూడా లక్ష రూపాయలు ఇట్లా వాళ్ళ అమ్మ దగ్గర, అయ్య దగ్గర, అక్క దగ్గర ఇట్లా అడుక్కొచ్చి పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చిన్న వ్యాపారస్తులు కూడా ఉన్నారు.